ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశి వారికి ఈరోజు సంతోషంతో కూడిన రోజు. కుంభరాశి వారికి పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఈరోజు మీ ఖాళీ సమయాన్ని అనవసర పనులలో వృధా చేయవచ్చు. చాలా కాలం తరువాత మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. కుంభరాశి వారికి మధ్యాహ్న సమయంలో మనస్సులో అశాంతి ఉండవచ్చు. దానివల్ల మనస్సు ఏ పనిలోనూ నిమగ్నమై ఉండదు. కానీ మీరు సమయంతో పనిచేస్తే పరిస్థితి మెరుగుపడుతుంది. అశాంతిని తొలగించడానికి ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తే మీరు మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ జంటలకు మంచి శుభవార్తలు అందుతాయి. ఈరోజు మీరు శ్రమకు మంచి ప్రయోజనం పొందుతారు. ఇంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. మీరు కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆసక్తిని కలిగి ఉంటారు. ఆఫీసులో కలిసి పనిచేసేవారు సహకరిస్తారు. మీరు స్నేహితుల నుండి బహుమతులు పొందవచ్చు. ప్రేమ వ్యవహారాలకు అనుకూల సమయం కాదు. భార్యాభర్తల పరస్పర ఆప్యాయతతో సంబంధంలో ప్రేమ సామరస్యం పెరుగుతుంది. అనైతిక సంబంధాలు బలమైన అపనమ్మకాలు కలిగిస్తాయి. ఈరోజు మీకు ఆహ్లాదకరమైన రోజు అవుతుంది. ఎందుకంటే చంద్రుడు 11వ ఇంట్లో కూర్చోవడం వల్ల మీకు అనేక మూలాల నుండి ప్రయోజనాలు లభిస్తాయి. మీరు గతంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టినట్లయితే ఈరోజు మీకు శుభవార్తలు వస్తాయి. వ్యాపారస్తులు ఏదో తెలియని మూలాల నుండి ధనలాభం పొందే అవకాశం ఉంది. ఈ రోజున కొంతమంది తమ రంగాలలో విజయాన్ని సాధిస్తారు. కుంభరాశి వారు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గొడవలను తగ్గించడానికి మీరు ప్రయత్నిస్తారు. మీరు ఎవ్వరికీ అనుకూలంగా ఉండకుండా సత్యానికి మద్దతు ఇస్తారు. మీ సహోద్యోగులు మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటారు. కుంభరాశి వారు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. మాట తీరులో సమన్వయం లోపించడం వల్ల కుటుంబ సభ్యులతో దూరమయ్యే అవకాశం ఉంది. మతపరమైన పనుల వెనుక ఖర్చు ఉంటుంది. ఆరోగ్యం చెడిపోతుంది. ఈరోజు కుంభరాశి నిరుద్యోగులకు ఎక్కడి నుండైనా మంచి జాబ్ ఆఫర్ పొందవచ్చు. ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తులు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు కొత్త విజయాలను సాధిస్తారు. పరీక్షా పోటీ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే నిరాశ తప్పదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. కొంతమంది పని నిమిత్తం విదేశాలకు వెళ్ళవచ్చు. ఈరోజు కుంభరాశి వారు ముఖ్యంగా మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట రంగు గోధుమ రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.